Good evening, students. Welcome to the online class of ABN Peera College. Welcome to skill development course, that is dairy technology. See, మనం యూనిట్ 2లో 6th టాపిక్లో ఉన్నాం. టాపిక్ నేమ్ ఏంటంటే కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కాఫ్. కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కాఫ్. సో ఇది టాపిక్, ఈరోజు టాపిక్. దీంట్లో ఏంటంటే కాఫ్ అంటే ఏంటి? కాఫ్ అంటే దగ్గు కాదు. ఇక్కడ డైరీ టెక్నాలజీలో కాఫ్, సిఏఎల్ఎఫ్. కాఫ్ అంటే దూడ. ఈ కాఫ్ యొక్క కేర్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అంటే, ఆ దూడల్ని ఏ రకంగా చాలా కేర్ఫుల్గా చూడాలి, వాటికి ఏ రకమైనటువంటి ఫీడ్ అనేటువంటిది ఇవ్వాలి, వాటి యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి. సో దిస్ ఈస్ ది టాపిక్, టుడేస్ టాపిక్. అండ్ హియర్ see, good feeding and management for the calves is very important in the dairy farms. Good feeding and management అంటే ఏవైతే కాఫ్స్ ఉన్నాయో దూడలు, వాటికి మంచి ఫుడ్ ఇవ్వడం, గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ should be supplied to the calf, and good management methods should be applied to the development of the calf. Next, the pregnant cow should fed with well before 68 weeks of calving. అంటే ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందో, ప్రెగ్నెంట్ కౌ, ఆ ప్రెగ్నెంట్ కౌకి ప్రెగ్నెన్సీ స్టేజ్లోనే, అంటే ఇంకా అది 68 వీక్స్లో అది డెలివరీ అవుద్ది అనగా అనుకునే టైంకి ముందే మనం తప్పనిసరిగా దానికి మంచి ఫుడ్ అనేటువంటిది పెట్టాలి. అంటే ఫస్ట్ నుంచి మంచి ఫుడ్ పెట్టాలి, కానీ అట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ, బిఫోర్ 1.5 months or 2 months బిఫోర్ ది డెలివరీ, వీ షుడ్ గివ్ ఎ వాల్యుబుల్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ టు దట్ కౌ. తప్పనిసరిగా మంచి ఫుడ్ ఇవ్వాలి దానికి. నెక్స్ట్, అండర్ ఫెడ్ యానిమల్స్ గివ్ స్మాల్ అండ్ వీక్ కాఫ్స్. అంటే ఏదైతే కౌస్కి సరిగ్గా ఫుడ్ పెట్టకుండా ప్రెగ్నెన్సీ స్టేజ్లో, ఇంకా అది డెలివరీ అవుద్ది లేదా అది ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి సరైనటువంటి ఫీడ్ కనుక మనం ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే అప్పుడు దాన్ని అండర్ ఫీడ్ అంటారు. అండర్ ఫెడ్ అంటే సరైనటువంటి ఫీడ్ అనేటువంటిది దానికి ఇవ్వలేదు, సరిపోయినంత ఫుడ్ అనేటువంటిది దానికి ఇవ్వట్లేదు మనం. సో అలాంటప్పుడు దే గివ్ రైస్ టు ది బర్త్ టు వీక్ అండ్ స్మాల్ కాఫ్స్. చిన్న దూడలు, సరి అయినటువంటి బలం లేకుండా బలహీనమైనటువంటి దూడలకి అవి జన్మనిస్తూ ఉంటాయి. అందుకనే మెయిన్గా మన మనుషులు కావచ్చు లేదా జంతువులు కావచ్చు, తప్పనిసరిగా ప్రెగ్నెంట్ స్టేజ్లో వాటికి, ఆ ఫీమేల్కి ఎంతైతే మంచి ఫుడ్ మనం సప్లై చేస్తామో అప్పుడు వారి యొక్క శరీరం నుంచి మంచి ఆరోగ్యవంతమైనటువంటి హెల్దీ బేబీని మనం అక్కడ తప్పనిసరిగా ఆశించవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే మంచి హెల్దీ లేనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, అలాగే నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి, సరిగ్గా అండర్ డెవలప్డ్ అంటే సరిగ్గా ఎదగకుండా పుట్టేటువంటి పిల్లలతో అవి జన్మనివ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో అందుకని మంచి ఫుడ్ అనేటువంటి పెట్టాలి. నెక్స్ట్, ఎర్లీ మేనేజ్మెంట్ ఇన్ కాఫ్స్. ఎర్లీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? పుట్టిన తర్వాత, ఆఫ్టర్ బర్త్ ద కాఫ్స్ షుడ్ బి మేనేజ్డ్ వెల్ ఇన్ ది ఎర్లీ పీరియడ్. పుట్టిన తర్వాత కొన్ని రోజుల నుంచి దాన్ని ఏ రకంగా చూసుకోవాలి అనేటువంటి చూడాలి దూడల్ని. ఫస్ట్, ఆఫ్టర్ బర్త్ రిమూవ్ మ్యూకస్ అండ్ ఫ్లమ్. పుట్టిన వెంటనే ఏదైతే దూడ పుట్టిందో ఆ దూడ పుట్టిన వెంటనే ఆ దూడ యొక్క శరీరం, ఎందుకంటే తల్లి గర్భంలోంచి బయటకు వస్తుంది, ఇట్ ఈస్ కమ్స్ అవుట్ ఆఫ్ ది యూటీరస్ ఆఫ్ ది ఫీమేల్ కౌ. హెన్స్ ఆఫ్టర్ బర్త్ ద ఎంటైర్ బాడీ ఈజ్ కవర్డ్ బై ఫ్లమ్ ఆర్ మ్యూకస్. మొత్తం ఆ దూడ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే దాని శరీరం నిండా జిగురుగా ఉంటుంది.
సో దాన్ని క్లియర్ చేయాలి తప్పనిసరిగా, దాన్ని క్లీన్ చేయాలి. జనరల్గా ఏంటంటే కౌ లిక్స్ ది కాఫ్ ఆఫ్టర్ డెలివరీ. కౌ లిక్ ఏంటంటే, లిక్స్ అంటే ఏంటి, LICKS. నీ లిక్స్ అంటే ఆ పుట్టిన వెంటనే దూడని తల్లి ఆవు ఏం చేస్తుందంటే శుభ్రంగా నాలుగుతోటి క్లీన్ చేస్తుంది, నాకేస్తుంది దాన్ని. శుభ్రంగా నాలుగుతోటి క్లీన్ చేసేస్తుంది దాని యొక్క శరీరం అంతా కూడా. మీరు ఎక్కడైనా డెలివరీ జరిగినప్పుడు ఒక కవ్వు అవ్వచ్చు, లేదా ఒక గోట్ అవ్వచ్చు, లేదా షీప్ అవ్వచ్చు, అది డెలివరీ అయిన వెంటనే చూడండి, తల్లి వెంటనే ఏం చేస్తుందంటే పుట్టినటువంటి దూడని తన యొక్క నాలిక టంగ్ సహాయంతో శుభ్రంగా మొత్తం బాడీ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. క్లీన్ చేసేసి ఆ పైన ఉన్నటువంటి జిగురుని, ఫ్లమ్ని మొత్తం అంతా కూడా తీసేస్తుంది. ఇక్కడ మ్యూకస్ అన్నాను, మ్యూకస్ అంటే జిగురు, పైన ఉన్నటువంటి జిగురుని అంతటి క్లీన్ చేస్తుంది. ఇఫ్ ద కౌ షుడ్ నాట్ డూ దట్, అంటే కౌ కనుక ఆ లిక్కింగ్ అనేటువంటి చేయకపోతే, లిక్ చేయకపోతే కనుక, దాని శరీరాన్ని నాకకపోతే కనుక బిడ్డని, అప్పుడు ఎవరైతే డైరీలో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే సొంతంగా ఒక గడ్డి తీసుకుని, లేదా ఒక క్లాత్ కానీ లేకపోతే ఎండుగడ్డి తీసుకుని ఆ పుట్టినటువంటి దూడ యొక్క శరీరం పైన ఉన్నటువంటి జిగురుని, మ్యూకస్ని అంతటిని కూడా క్లీన్ చేయాలి. శుభ్రంగా తుడిచేసి వెట్ టవల్ తోటి క్లీన్ చేయాలి. సో అది రబ్ అండ్ డ్రై, అంటే రబ్ చేసేసి శుభ్రంగా తుడిచేసి దాని బాడీ అంతటిని కూడా డ్రై చేయాలన్నమాట, ఎండబెట్టాలి. సో అప్పుడు దానిపైన ఎటువంటి జిగురు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వెయింగ్ ఆఫ్ కాఫ్. అంటే పుట్టిన వెంటనే దూడ యొక్క బరువు, వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ అనేటువంటి దాన్ని తప్పనిసరిగా చూడాలి. వెయిట్ అనేటువంటిది తీసుకోవాలి, తప్పనిసరిగా తీసుకోవాలి. నెక్స్ట్ వాష్ అడ్డర్ ఆఫ్ కౌ టీట్స్ విత్ క్లోరిన్. అడ్డర్ అంటే ఏంటి? అడ్డర్ అంటే పొదుగు. ఆ కౌ యొక్క పాలు ఇచ్చేటువంటి పొదుగు ఉంటుంది కదా, అడ్డర్ అంటారు. ఆ పొదుగుని శుభ్రంగా క్లీన్ చేయాలి. అలాగే నిప్పుల్స్ ఉంటాయి కదా, ఏవైతే టీట్స్ లేదా నిప్పుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీట్స్ని, ఏవైతే చనుము మొనలు అంటాం కదా, మిల్క్ వచ్చేటువంటి ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో టిప్, దాన్నే చనుమొనలో లేదా టీట్స్ అంటారు. దాటిని అడ్డర్ని అంటారు. అడ్డర్ అంటే పొదుగు. ఈ రెండింటిని కూడా శుభ్రంగా క్లోరిన్ తోటి క్లీన్ చేయాలి. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు దూడను వదిలితే అది మిల్కింగ్ అనేటువంటిది సకింగ్ చేస్తూ ఉంటుంది. సో అది. నెక్స్ట్ ఎలో కాఫ్ సకిల్ ఫస్ట్ మిల్క్, దట్ ఈస్ కొలెస్ట్రాల్. అంటే తప్పనిసరిగా ఈ దూడ పుట్టిన వెంటనే ఆ దూడని తల్లి దగ్గరికి వదలాలి పుట్టిన తర్వాత. ఎందుకంటే ఆ కౌ యొక్క ఫస్ట్ మిల్క్ ఏదైతే ఉంటుందో ఆ మిల్క్ని మనం తీసుకోవడం కాదు, ఆ మిల్క్ని తప్పనిసరిగా బిడ్డకి అందేలాగా చూడాలి, దూడకి అందేలాగా చూడాలి. ఎందుకంటే దట్ ఫస్ట్ మిల్క్ ఆఫ్ కౌ ఈజ్ కాల్డ్ యాజ్ కొలెస్ట్రమ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ టు ది డెవలపింగ్ కాఫ్. ఏదైతే దూడ పెరుగుతూ ఉంటుందో ఆ పెరిగేటువంటి దూడకి ఆ మొట్టమొదటి తల్లి నుంచి వచ్చేటువంటి పాలు ఏవైతే ఉందో దాన్ని కొలెస్ట్రాల్ అంటారు. అది తప్పనిసరిగా అందించాలి. అది మనం తీసుకుని ఆ కొలెస్ట్రాల్ని మనం తీసేసుకుని దాన్ని వండుకుని జున్ను తీసుకుని తినడం కాదు, అది బిడ్డకి అందించాలి. ఆ బిడ్డకి అందిస్తే అప్పుడు ఆ కొలెస్ట్రాల్ అంటే తల్లి శరీరంలో ఏదైతే ఫస్ట్ ఇనీషియల్ మిల్క్ ఏదైతే ఉంటుందో ఆ మిల్క్నే కొలెస్ట్రాల్ అంటారు. దట్ కొలెస్ట్రాల్ కంటైన్స్ ఆల్ యాంటీబయాటిక్స్, యాంటీబాడీస్, వైటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, హార్మోన్స్, అవన్నీ కూడా ఆ మిల్క్లో ఉంటాయి, ఫస్ట్ మిల్క్లో ఉంటాయి. అందుకనే ఈవెన్ మన హ్యూమన్ మదర్ అయినా సరే, అంటే మనుషులు బిడ్డ పుట్టిన తర్వాత అయినా సరే ఫస్ట్ మిల్క్ తప్పనిసరిగా మదర్ బిడ్డకి ఇవ్వాలి. ఆ మొదటి మిల్క్లోనే కొలెస్ట్రాల్ అంటారు దాన్ని, దాంట్లోనే ఆ బిడ్డ జీవితాంతం ఆ బిడ్డకి ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు, మెడిసిన్స్ ఆ ఫస్ట్ మిల్క్లో ఉంటాయి. సో దట్ కొలెస్ట్రాల్ షుడ్ బి గివ్స్ టు ది కాఫ్కి ఇవ్వాలి తప్పనిసరిగా. అంతేగాని మనం తీసేసుకుని దాన్ని జున్ను చేసుకుని తినడం కాదు. అది తర్వాత 1 వీక్ పోయిన తర్వాత అయినా సరే వస్తుంది, అప్పుడు జున్ను పాలు తీసుకుని మనం తయారు చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇనీషియల్ 2 or 3 డేస్లో మిల్క్ మాత్రం దూడకే ఇవ్వాలి, మనం తీసుకోకూడదు. నెక్స్ట్ ఫీడింగ్ ఆఫ్ కాఫ్స్ అంటే
కాఫ్కి ఇంకా ఏ ఫీడ్ అనేటువంటిది ఇవ్వాలి, అంటే దానికి ఏ రకమైనటువంటి ఫుడ్ ఇవ్వాలి అనేటువంటి చూద్దాం. ఫస్ట్ కొలోస్ట్రమ్ ఫర్ ఫస్ట్ 3 days, మొదటి 3 రోజుల పాటు పుట్టినటువంటి దూడకి మొదటి 3 రోజులు తల్లిపాలే ఇవ్వాలి. అదే కొలోస్ట్రమ్ అంటాం దాన్ని. నెక్స్ట్ 2, ఫీడ్ ట్వైస్ ఎ డే, అంటే తర్వాత మదర్ మిల్క్ కొలోస్ట్రమ్ తర్వాత నుంచి రోజుకి 2 సార్లు దానికి ఫుడ్ పెట్టాలి. అలాగే థ్రైస్ వీక్ కవ్స్, ఏవైతే బలహీనంగా ఉండేటువంటి దూడలు ఉన్నాయో కాఫ్స్, వాటికి ఈవెన్ 3 times per day, రోజుకి 3 సార్లు మేత పెట్టాలి. నెక్స్ట్ గుడ్ క్వాలిటీ గ్రీన్ ఫాడర్ అండ్ గ్రాస్ డ్యూరింగ్ 4th month, 4వ నెల నుంచి మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి పచ్చిక, అంటే ఆకులు కానీ లేదా గ్రాస్ గడ్డి కానీ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి దాన్ని 4వ నెల నుంచి పెట్టడం అనేటువంటిది చేయాలి తప్పనిసరిగా. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ అలాంగ్ విత్ ది ఫోడర్, సప్లిమెంట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అలాంగ్ విత్ ది ఫోడర్, అంటే ఈ దూడలకి చిన్నప్పుడు ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది, డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. అందుకనే ఏం చేయాలంటే వాటికి పట్టేటువంటి ఫోడర్ ఏదైతే ఉందో ఫుడ్, ఆ ఫుడ్తో పాటుగా యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ని కూడా కలిపేస్తే ఆ ఫుడ్తో పాటుగా ఆ యాంటీబయాటిక్స్ని తినేస్తాయి, కాబట్టి ఆ యాంటీబయాటిక్స్ ఫుడ్తో పాటుగా వాటి శరీరంలోకి వెళ్ళిపోతాయి. సో అది నెక్స్ట్, అది ఫీడింగ్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేటువంటి ఏ రకంగా చేయాలి. దాంట్లో ఫస్ట్ది ఐడెంటిఫై కాఫ్ బై టాటింగ్ ది ఇయర్ అట్ బర్త్, పుట్టిన వెంటనే ప్రతి కాఫ్ అంటే ప్రతి దూడని మనం ఐడెంటిఫై చేయాలంటే తర్వాత ఆ పుట్టిన వెంటనే దానికి టాటూ వేయాలి. టాటింగ్ ది ఇయర్ అట్ ది బర్త్. టాటింగ్ అంటే ఇక్కడ చెవి దగ్గర కుట్టేసి దానికి ఒక ట్యాగ్ అనేటువంటి దాన్ని తగిలించాలి. అప్పుడు అది పలానా రోజున పుట్టింది, పలానా కవుకు పుట్టింది అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది మనకి. దాని యొక్క ఏజ్ ఎంత అనేటువంటిది మనకి ఐడెంటిఫై అవుతూ ఉంటుంది. అది చేయాలి తప్పనిసరిగా. నెక్స్ట్ డీహార్న్, 7 to 10 days ఆఫ్టర్ బర్త్. డీహార్న్ అంటే ఆల్రెడీ చెప్పాను, కొమ్ముల్ని పెరగకుండా చేయడం. అంటే 7 నుంచి 10 రోజులు వయసు ఉన్నప్పుడే దాని యొక్క కొమ్ముల్ని పెరగకుండా చేసేటువంటి ప్రాసెస్ని మొదలు పెట్టాలి. నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ 2 to 3 weeks, 2 నుంచి 3 వారాలు వయసు ఉన్నప్పటి నుంచి మంచి నీరు, మంచి పరిశుభ్రమైనటువంటి ఫ్రెష్ వాటర్ని దానికి అందించాలి. నెక్స్ట్ కీప్ ది కాఫ్ సెపరేట్లీ ఫర్ 3 months, అంటే పుట్టిన వెంటనే అది తల్లి దగ్గర కాకుండా ఒక 3 నెలల పాటు సెపరేట్గా ఉంచాలి దాన్ని. తర్వాత నుంచి దాన్ని మిగతా గ్రూప్తో పాటుగా కలిపేయడం అనేటువంటి జరగాలి. ఫస్ట్ 3 months మిగతా గ్రూప్లో ఉన్నటువంటి ఏ యానిమల్స్ తోటి దీన్ని కలవనకూడదు, సెపరేట్ చేసి ఉంచాలి. ఇంకా ఆఫ్టర్ 3 months దానికి మంచి ఎనర్జీ వస్తుంది, దాని అంతటా లేచి పరిగెట్టేటువంటి కెపాసిటీ వస్తుంది, కాబట్టి దాన్ని అలౌడ్ ఇన్ టు ది గ్రూప్స్లోకి మిగతా మందలోకి దాన్ని అలౌ చేయాలి, అదొకటి. నెక్స్ట్ ఆఫ్టర్ 6 months మేల్ అండ్ ఫీమేల్ షుడ్ బి సెపరేట్ కాఫ్స్, అంటే 6 నెలల వయసు వచ్చిన తర్వాత నుంచి మేల్ ఫీమేల్ కాఫ్స్ని సెపరేట్ చేశారు. ఎందుకంటే 6 నెలల తర్వాత నుంచి వాటికి శరీరంలో ఈ హార్మోనల్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది, రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేటువంటి బాగా డెవలప్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఇంకా అక్కడి నుంచి రెండింటిని సెపరేట్ చేశారు, మేల్ ఫీమేల్స్ని సెపరేట్ చేయాలి. సో అది ముఖ్యమైనటువంటి అంశం అది. నెక్స్ట్ జనరల్గా మార్టాలిటీ రేట్ ఈజ్ మోర్ ఇన్ ది కాఫ్స్ డ్యూరింగ్ ఇనీషియల్ డేస్. సో మెయిన్గా డయేరియా, న్యూమోనియా మొదలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటి వల్ల ఎక్కువ చనిపోతుంటాయి దూడలు. డయేరియా అంటే ఏంటి, మోషన్స్ అయిపోవడం, అలాగే న్యూమోనియా అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇనీషియల్ డేస్లో. అందుకని అవి రాకుండా కొన్ని యాంటీబయాటిక్స్ అవి వాటికి ఫుడ్తో పాటు కంపల్సరీగా ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మార్టాలిటీ రేట్ని, అంటే మరణాల యొక్క రేటుని తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ అందుకనే హెన్స్ కాఫ్స్ కీప్ ఇన్ వార్మ్ అండ్ క్లీన్ ప్లేసెస్, అంటే హౌసెస్ ఎక్కడైతే వేడిగా కొద్దిగా నీట్గా క్లీన్గా ఉన్నటువంటి ప్లేసుల్లో వాటిని ఉంచడానికి ట్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా టీట్స్ బియాండ్ ది 4 షుడ్ బి రిమూవ్డ్ అట్ 1 to 2 months ఏజ్. అంటే ఇప్పుడు జనరల్గా ఆవు యొక్క చను మొనలు చూస్తే 4 ఉంటాయి, 4 చను మొనలు ఉంటాయి, అంటే టీట్స్ 4 ఉంటాయి, నిపుల్స్.
4 కంటే ఎక్కువ కూడా ఒక్కోసారి ఉంటాయి. 4 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ 4 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఎన్ని ఎక్కువ ఉంటే అన్నింటినీ కూడా 1 నుంచి 2 నెలల వయసు ఉన్నప్పుడే వాటిని కట్ చేయించేయాలి, సర్జరీ చేసి వాటిని తీసేయాలి. 4 నిప్పుల్స్ మాత్రమే, టీట్స్ మాత్రమే ఆ అడ్డర్కి ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 8 నుంచి 9 వారాల వయసు వచ్చేసరికి మేల్ షుడ్ బి క్యాస్ట్రేటెడ్. క్యాస్ట్రేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను, టెస్టికల్స్ని రిమూవ్ చేయడం. ఎప్పుడంటే 8 నుంచి 9 వారాలు అంటే 2 నెలల వయసునప్పుడే ఆ మేల్ కాఫ్ ఏదైతే మగ దూడ ఏదైతే ఉంటుందో దాని యొక్క టెస్టికల్స్ని రిమూవ్ చేయడం అనేటువంటి చేయాలి. అది అప్పుడైతే ఈజీగా వాటిని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎప్పుడు కూడా దూడల్ని కీప్ ది బాడీ క్లీన్ అండ్ డ్రై టు అవాయిడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. శరీరాన్ని ఎప్పుడు కూడా నీట్గా కడిగి డ్రైగా ఉంచుతూ ఉంటే ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి రావు. లేకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా తడిసిపోయి ఆ నేలంతా తడి ఉండి ఆ తడిలో ఉండడం, ఈ మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు ఉండేటువంటి ప్లేసెస్లో ఉంటే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఈ కాఫ్స్కి లేదా దూడలకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే సరౌండింగ్స్ అంతా కూడా నీట్గా క్లీన్గా డ్రైగా ఉండేటువంటి ఏర్పాటు చేసుకోవాలి తప్పనిసరిగా. సో దిస్ ఈజ్ అబౌట్ ద కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కాఫ్స్. I hope you understand well, and I will continue the next topic within a few minutes. Okay, thank you very much.